హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది. రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 20వ విడత డబ్బులు అనేది కూడా విడుదల చేస్తూ ప్రతి రైతు ఖాతాలలో కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వెల్లడించారు. అంతేకాకుండా ఈ పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక ప్రతి రైతు ఖాతాలలో కూడా పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతున్నట్లు నరేంద్ర మోదీ గారు అయితే తెలిపారు. ఇక దీనికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా ఈ పనులు అనేది కూడా పూర్తి చేసి ఉండాలని, ఇలా ఎవరైతే చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుందని, నిర్లక్ష్యం చేసినటువంటి రైతుల ఖాతాలలో ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావని అయితే తేల్చి చెప్పింది. ఇక ఏం చేస్తే రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ నిధులు అనేది కూడా జమ అవుతాయి, ఇక ఎంత డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు, మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోగలుగుతారు. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది, ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది కంపల్సరీ చేసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతి రైతు ఖాతాలలో డబ్బులు జమ కావాలంటే రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్కి సంబంధించి నిధులు అనేది కూడా పొందుతూ ఉండాలని అయితే తెలిపింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్కి సంబంధించి నిధులు అనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలని, ఈకేవైసీ ఏ రైతులైతే కంప్లీట్ చేసుకొని వారి యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకొని ఉంటారో ఆ యొక్క రైతులందరి ఖాతాలలో కూడా పీఎం కిసాన్కి సంబంధించి 20వ విడత నిధులు అనేది కూడా ఎటువంటి లంచం లేకుండా నేరుగా రైతుల యొక్క అకౌంట్లో జమ చేస్తామని అయితే తెలిపారు. ఇక నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకు ఖచ్చితంగా డబ్బులు అనేది కూడా జమ కావని, ఒకవేళ నిర్లక్ష్యం చేసినా లేదా ఈ పథకానికి సంబంధించి అర్హత ఉండి ఏదైనా ప్రాబ్లం ఉండి డబ్బులు పొందకపోయినా మిగిలిన విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతులకు జమ చేయమని అయితే తేల్చి చెప్పారు. ముఖ్యంగా పదే పదే కేంద్ర ప్రభుత్వం తెలియజేయడం ఏమంటే ఖచ్చితంగా పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు పొందాలంటే ఈకేవైసీ కంపల్సరీ చేయించుకోవాలి. ఈకేవైసీ ఎవరైతే చేస్తారో ఆ రైతుల ఖాతాలలో మాత్రమే డబ్బులు అనేది కూడా నేరుగా జమ చేయడం జరుగుతుంది. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.